నమో శ్రీనివాసాయ. రాత్రివేళ వేంగమాంబ సేవలు అందుకోవడానికి ఆమె ఇంటికి స్వామివారు స్వయంగా వెళ్ళేవారట. ఒకనాడు ఆలయం తలుపులు తెరిచేటప్పటికీ స్వామివారి పీతాంబర వస్త్రం పీలికై ఉందట. కారణం తెలియని అర్చకులు ఆశ్చర్యపోయారట. ఆ పీతాంబరం భాగాలు వేంగమాంబ ఇంట్లో ఉన్నాయన్న వార్త విని ఆలయ అధికారులు అక్కడికి చేరారు. స్వామివారు ఆమెను అనుగ్రహించి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకొంతసేపు ఉండమని ఆమె ప్రార్థించి పీతాంబరం పట్టుకుందట. కొంత భాగం ఆమె చేతిలోనే ఉండిపోయింది. ఆమె తనకు ఆంతరంగిక భక్తురాలన్న విషయం ప్రకటించడానికి స్వామివారు చేసిన లీల ఇది. మహాత్ములు మహిమలు చెప్పరు, చూపరు. అదే కోవకు చెందింది వేంగమాంబ. ఇలా ఆమె మహిమలు తెలిసి తిరుమలకు వచ్చిన యాత్రికులు స్వామివారి దర్శనంతో పాటు వేంగమాంబ దర్శనానికి రావడం మొదలుపెట్టారు.